అండి ఇవి ఏం చేస్తాం పెద్ద పాకెట్స్ చేస్తాను. మీరు కూడా రెసిపీని చూసేయండి. మీరు కూడా చూసి చేయండి. హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. బ్రెడ్ పాకెట్ చేసుకుందాం. సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈసారి ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి. తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అది కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసుకొని అది కూడా కొంచెం వేగాక ఇప్పుడు క్యారెట్ తురుమును వేయండి. వేసి అది కూడా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇది వేగాక తర్వాత పసుపు వేసుకొని ఒక 2 ఆలుగడ్డలు ఉడకపెట్టుకొని ఇలా పొట్టు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని అది వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇలా వేయించుకున్నాక మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతే అండి, ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకొని పెట్టుకొని మనము మైదా పిండిని అది కూడా పేస్ట్ చేసి పెట్టుకొని ఇలా బ్రెడ్ అంచులకి పెట్టుకోవడానికి ఇలా బ్రెడ్ని ఒక చపాతీ కర్రతో ఇట్లా ఒత్తుకొని స్లైడ్స్ కట్ చేసుకొని ఇప్పుడు ఆలుగడ్డ పెట్టుకోవాలి. అందులో ఇలా పెట్టేసుకొని ఆ మైదా పిండి పేస్ట్ని ఇలా అంచుల చివర పెట్టేసుకొని ఇలా ఇంకోటి ఉంటుంది కదా బ్రెడ్ స్లైస్, అది ఇట్లా గట్టిగా ఒత్తేసేయాలి. ఇలాగనే అన్నీ చేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వీటిని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అసలుకే వేయించుకోకూడదు, మాడిపోతాయి. ఇలా ఒక 2 మినిట్స్ అయినాక తిప్పుకోవాలి. తిప్పుకొని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించాక ఇంకోవైపు తిప్పాలి. మళ్ళీ ఇలాగనే మిగతా వాటిని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అంతే అండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ పాకెట్స్ రెడీ అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాగుందండి. చేసి కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. బాయ్ అండి.